ఓం శ్రీ దామోదరాయ నమః. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః. క్షీరాబ్ది ద్వాదశికి అందరికీ నా తరఫున శుభాకాంక్షలు. ఏకాదశి ఉపవాసం తర్వాత ద్వాదశి రోజు మనం ఈ కళ్యాణాన్ని చేసుకుంటాము. అయితే ఈ కళ్యాణం ఎందుకు జరుపుకుంటామంటారా? ఉద్దాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు మేల్కొంటారు. మేల్కొన్న తర్వాత తులసి వనములోకి వెళ్ళి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు. అంటే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ఉసిరి చెట్టుకి, లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కకి, ఈ రెండిటికి కళ్యాణం ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు చేస్తారు. కళ్యాణం చేస్తారు కాబట్టి మనం మన ఇంట్లో ఉన్న తులసి మొక్క కానీ ఉసిరి మొక్క కానీ రెండు మొక్కలను ఒక దగ్గరగా పెట్టి ఎర్రటి వస్త్రంతో మనం కట్టాలి. ఈ ద్వాదశి రోజు మన ఇంట్లో ఎన్ని ఉసిరి మొక్కలు ఎన్ని తులసి మొక్కలు ఉంటే ప్రతి దానికి కూడా వస్త్రాన్ని అయితే ఈరోజు మనం కట్టాలండి. వస్త్రం ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు 30 దీపాలు అయితే పెట్టుకోండి. అలాగే పిండి దీపాలు ఉసిరి దీపాలు మీ శక్తానుసారం పెట్టుకోండి. అయితే మనకి పళ్ళు ఫలాలు అన్నీ కూడా పెట్టండి. ఏం పెట్టినా పెట్టకపోయినా సరే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మాత్రం మనము వడపప్పు చలివిడి పానకం కంపల్సరిగా పెట్టుకోవాలి. అయితే ఈ ద్వాదశి రోజు మనందరము కూడా ఒకటి స్మరించుకోవాలండి. అంటే మనకి మంత్రాలు కానీ శ్లోకాలు కానీ రాలేదనుకోండి, అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఓం నమో వాసుదేవాయ నమః, ఓం నమో వాసుదేవాయ నమః అని మన మనసులో స్మరిస్తూ మన పూజని ముగించుకోవాలి. ద్వాదశి రోజు పూజ చాలా వైభవంగా జరుపుకుంటే ఆ సంవత్సరం అంతా చాలా బాగుంటుందండి. తులసి మొక్క ఎంత అంటే తులసి మొక్కని